అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త. అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ప్రభునందు అత్యంత ప్రియమైన అద్భుత సువార్త ప్రోగ్రాం వీక్షిస్తున్న వీక్షకులందరికీ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు ఈ ప్రోగ్రాం ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నటువంటి విధానాన్ని మాకు తెలియజేస్తున్నందుకు మీకు హృదయపూర్వక వందనాలు. మీ ప్రార్థనాంశాలు కూడా ఏమైనా ఉన్నా మాకు తెలియచేయండి. తప్పకుండా మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. అంతే మాత్రమే కాకుండా నిత్య నిబంధన అనేటువంటి మా ద్విమాస పత్రిక మీరు పొందగోరినట్లయితే ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కు మీ యొక్క అడ్రస్ తెలియజేసినట్లయితే ఫోన్ ద్వారా కానీ లేదా SMS ద్వారా కానీ తప్పకుండా పత్రిక కూడా మీకు పంపించడానికి ఇష్టపడుతున్నాం. అది మరెక్కువ మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరుస్తుందని నమ్ముతున్నాను. ఈ మంచి సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు, అసలు ఆయన ఉద్దేశం ఏంటి అనేటువంటి మాటల్ని గతించినటువంటి ఒక సందేశంలో మనం చూసాం. 7 రకాలుగా దేవుడు మనల్ని పిలిచాడు. దానిలో 2 విషయాలు ధ్యానం చేశాం. మొట్టమొదటిది, ఆయన మనలను పిలిచిన పిలుపు ఎందుకు పిలిచినారు అనగా మేలు చేసి కీడు అనుభవించేటకు పిలిచాడు. తప్పిదమునికే మీరు దెబ్బలు తింటే ఏం ప్రయోజనం? మేలు చేసి బాధపడినప్పుడు అది మీకు ప్రయోజనము. దట్ ఈస్ ద బ్లెస్సింగ్, అది ఆశీర్వాదం. అందుకని మేలు చేసి బాధ అనుభవించడానికి దేవుడు మనల్ని పిలిచాడని గుర్తించాలి. రెండవది, ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికి దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి కీడుకు ప్రతి కీడు చేయక, దూషణకు ప్రతి దూషణ చేయక దీవించాలి. నన్ను దీవించుము, నన్ను దీవించుము కాదు, మనమే దీవించే స్థాయికి వెళ్ళాలి. ఎందుకని అలా? మనమే ఆశీర్వాదం. నీవు ఆశీర్వాదముగా ఉందువు అన్నాడు. నిన్ను బట్టి ప్రతి జనాంగాన్ని, ప్రతి వంశాన్ని, ప్రతి దాన్ని దీవిస్తాను అని చెప్పాడు అబ్రహాము దేవుడు. అతను ఆశీర్వాదమునకు వారసుడయ్యాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు, అనేక మందికి మాదిరి అయ్యాడు. ఈరోజు క్రీస్తునందు ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ దిశగా మనం అడుగులు ముందుకు వేయాలి. అందుకు దేవుడు మనల్ని పిలిచాడని గత ఎపిసోడ్లో మనం విని ఉన్నాం. ఈ సమయంలో మరొక 5 మాటలు మనం చదువుకుందాం. దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా రాయబడింది. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచినను గాని అపిత్రులుగా ఉండకు పిలవలేదు. ఎందుకు దేవుడు పిలిచాడు మనల్ని? పరిశుద్ధులుగా బ్రతకటం కోసం. అదేది మరి? ఈ డ్రగ్స్కి, మత్తు పానీయాలకి, ఈ దురలవాట్లకి, ఈ శరీర కార్యాలకి, వ్యభిచారాలకి, జారత్వాలకి మనం ఎందుకు జారిపోతున్నాం? నీకు తెలియదా ఉద్దేశం ఏంటో? ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి. ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నిన్ను ప్రోత్సహిస్తున్నాడు. నాయనా, జుగుప్సాకరంగా బ్రతకమాకు. నీ దేవుడికి ముందుగా నువ్వు ఎలా చనిపోతావు? బుద్ధిహీనంగా తిరగవద్దు అంటాడు ప్రసంగి. బుద్ధిహీనంగా తిరిగితే 29వ అధ్యాయం మొదటి వచనం సామెతలో ఉంటుంది, ఎన్నిసార్లు గద్దించిన లోబడనని వాడు, ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడంట. అరే, ఇందా మాట్లాడుతున్నాడే, మాట్లాడితే ఎలా చనిపోయాడు? నిద్రలో చనిపోయాడా? అర్రే, ఇలా జరిగిందేంటి? మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడంట. మరి ఏం చేయాలి మనం?
పరిశుద్ధంగా బ్రతకాలి. ఆయన పరిశుద్ధుడు దేవుడు, మనం పరిశుద్ధంగానే ఉండాలి. ఆయన ప్లాన్ అదే పర్పస్, అదే మనం కంటిన్యూ చేయాలి. తండ్రి గొప్ప ఆస్తిపరుడు, కుమారుడు ఏం చేయాలి? ఆ ఆస్తిని పెంచడానికి ఉపయోగపడాలి. పాపం తండ్రి 4 ఎకరాలు కష్టపడి సంపాదించాడు, కుమారుడు ఏం చేయాలి? 4 పక్కన 0 పెట్టి 40 ఎకరాలు సంపాదించాలి, ఇంకొంచెం ప్రయాసపడాలి. 4 రోజులు 4 ఎకరాలు ఊడిసేయకూడదు. వాడు పరికిమాలోడు, వాడి వల్ల ఏ రకమైన ప్రయోజనం లేదు. తండ్రి కష్టపడి పాపం తినక కూడబెట్టి 4 ఎకరాలు దాపెడితే వాడేంద్రా అట్టనాశనం చేశాడు. ప్యాకెట్లు పెట్టాడు, బెట్టింగుల్లో పెట్టాడు, రైడింగులు, హార్స్ రైడింగులు పోయి ఏదో ఒక టైంలో నువ్వు రైడ్ అవుతావు. అప్పుడు జీవితం రోస్ట్ అయింది. అప్పుడు మనం పరిస్థితులు పేస్ట్ అవుతాయి. ఇక చివరికి మనం వేస్ట్ అవుతాం. ప్రయోజనం లేదు కదా. వేయించుతారు జనం, మిక్స్ చేసి తిప్పుతారు, ఇంకా పేస్టే కదా, రోస్టే కదా. ఇది పనికిమాలిన జీవితం అనుకున్నప్పుడు ఏమనుకుంటాం? వేస్ట్. ఇక దానిలో టేస్ట్ ఉండదు వేస్ట్ అంటే. మనం పరిశుద్ధులుగా పిలువబడ్డాము, పరిశుద్ధంగా జీవించాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది, మిమ్మల్ని పిలిచిన ప్రభు పరిశుద్ధుడు కనుక మీరు సమస్త ప్రవర్తనలో మీరు పరిశుద్ధంగా జీవించాలి. పరిశుద్ధులు అవ్వటమే మీ పని, పరిశుద్ధంగా జీవించాలి. మరి ఏం చేయాలి? జీవిస్తూ అనేకులు పరిశుద్ధులను తయారు చేయాలి. ఒక నాయకుడు ఇంక 10 మంది నాయకులు అలా సిద్ధపరుస్తాడో అలాగే పరిశుద్ధులకు నడిపించాలి. ఆ పరిశుద్ధమైన జీవన విధానం నేర్చుకోవాలి. నువ్వు నేర్చుకుని వాళ్ళకి నేర్పించాలి. నువ్వు సిద్ధపడితే కదా ఇంకోటి సిద్ధపరచగలిగేది. నీ సబ్జెక్ట్ ఉండి కమాండ్ డిమాండ్ ఉంటే కదా అవతల వాళ్ళు నీ దగ్గర నేర్చుకోగలిగేది. అందుకే అంటాడు 3వది, పరిశుద్ధులుగా మీరు పిలువబడుతురు కానీ అపవిత్రుడుగా ఉండక మీరు పిలువబడలేదు. అంటే నువ్వు అపవిత్రుడుగా ఉన్నావంటే ఆయన పిలిచిన పిలుపుకు నువ్వు లోబడట్లేదని అర్థం. ప్రభా, అపవిత్రుడును, అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి వాడును, అపవిత్రమైన ప్రజల మధ్యలో ఉన్నాను, నేను నశించాను, క్షమించునైనా అని ప్రార్థించాలి. అప్పుడు వెంటనే యెషయా పెదవులు కాల్చబడ్డాయి, మాటలు మారినాయి, తన చూపు మారింది, ప్రభు కొరకు ప్రయాసపడ్డాడు. ఈరోజు మన జీవన విధానం కూడా అలా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఒకటి, మేలు చేసి కీడు అనిపించడానికి మనం పిలువబడ్డాం. 2వది, ఆశీర్వాదం వారసులవడానికి మనం పిలువబడ్డాం. 3వదికి చదువుతున్నట్లయితే 1 తెస్సలోనికైతే 4వ అధ్యాయం 7వ వచనం, పరిశుద్ధులకే పిలువబడ్డారు కానీ మీరు అపవిత్రులుగా ఉండటకు పిలువబడలేదు. మీక శరీరము అవయవాలు దుర్నీతి సాధనములుగా కాకుండా నీతి సాధనములుగా చేయండి. మీ దేహము దేవుడు మీకు అనుగ్రహించినటువంటి అది ఒక పరిశుద్ధాత్మ ఆలయం కనుక దాన్ని దొంగల గుహగా చేయమాకండి. మీ అవయవాలు పవిత్రమైనవి, వాటిని పరిశుద్ధంగా ప్రభు కొరకు ఉపయోగించండి, ప్రభు కొరకు ప్రయాసపడండి అని మనం ప్రభు యొక్క వాక్యం ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నాం. 4వది, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం ఈ విధంగా రాయబడింది, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనియుడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి, మరి కృతజ్ఞులై ఉండుండి. క్రీస్తు సమాధానము మీ హృదయములో ఏలుతుండాలి. అందుకే మనం పిలుచుకున్నాడంట. అంటే నువ్వు సమాధానం, నీ భార్య సమాధానం, నీ పిల్లల సమాధానం. ఎంత గొప్ప ధన్యత అండి. ఈ లోకం లేనిదే సమాధానం. ఒకడు అంటాడు, తాగితే ఊగితే సమాధానంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. చిల్లర మాటలు మాట్లాడద్దు, చౌకబారు మాటలు మాట్లాడద్దు, నువ్వు తగ్గించుకొని డౌన్ఫాల్ అవుతూ మాట్లాడద్దు. వినటానికి అసహ్యంగా ఉన్నాయి ఆ మాటలు. ఎలా మాట్లాడతామండి? చౌకబారు మాటలు, బలహీనపరిచేటువంటి మాటలు. జనం మనల్ని చూసి వేలెత్తి చూపుతున్నారు, పక్కపక్క నవ్వుకుంటున్నారు. ఎంత జుగుప్సాకరమైన జీవితం తెలుసా? మద్యపానం మనల్ని వెక్కిరింతల పాలు చేస్తుంది, దానిలో దుర్వ్యాపారము కలదు. ఈనాడు చాలామంది తప్పును సమర్థించుకు బతుకుతున్నారు. మనలో దేవుని సమాధానము ఏలుబడి చేయాలి. అందుకే దేవుడు మనం పిలుచుకున్నాడు.
ఆయన పేరు సమాధానకర్తకు అధిపతి. సో మనం కూడా సమాధానం కలిగి ఉండాలి. ఈజ్ ఎ ప్రిన్స్ ఆఫ్ పీస్. సమాధాన రాకుమారుడు ఆయన, మనం ఆయన బిడ్డలం. అలాగే సమాధానం, ఆ సమాధానం కొరకు మనం ప్రయాసపడాలి. ఈరోజు జీవితాలు చాలామంది మనం గమనిస్తే పీస్ లేవు, అంత పీసెస్ అయిపోయినాయి, పీస్లెస్. కానీ ప్రభు అన్నాడు, పీస్ బీ విత్ యూ. మీకు సమాధానం అవునుగాక. ఆ సమాధానాన్ని నువ్వు తీసుకో లోపలికి. నీవు నీ కుటుంబం ఉన్నదాన్ని బట్టి సంతృప్తికరమైన జీవితం జీవించండి. ఉన్నదానిలో ప్రభువుని గణపరచండి, ధర్మకార్యాలు చేపట్టండి. సత్క్రియల ద్వారా, ప్రార్థన ద్వారా మీ యొక్క విన్నపాలు దేవునికి తెలియచేయండి. కృతజ్ఞతాపూర్వకంగా జీవించండి. సమాధానం మన హృదయంలో ఏలాలి. అసమాధానం, అలజడి, కొట్లాటలు, కలవరింతలు, తుళ్ళింతలు, పులకరింతలు, పొలడితేపులాగా వచ్చేస్తున్నాయి బయటికి. అవన్నీ వద్దు, ఎన్ని తీసివేయండి. క్రీస్తు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనియుడి. నువ్వు పలికితే సమాధానం, నువ్వు మాట్లాడితే సమాధానం. అవతల వాళ్ళు దీవించబడాలి. అన్న ఒక్క 5 నిమిషాలు నీతో మాట్లాడాలని కోరుకుంటున్నాను. నువ్వు పలకరిస్తే, నువ్వు మాట్లాడితే ఆ మాటల ద్వారా నేను ఎంతో కంఫర్ట్ అవుతున్నాను. మనం చాలా కంఫర్టబుల్ పర్సన్ లాగా ఉండాలి. చాలా కంఫర్ట్గా కూర్చోవటం, కంఫర్ట్గా ఉండటం కాదు, కంఫర్టబుల్ పర్సన్గా మనం ఉండాలి. పీసెస్ అయిపోయిన వాళ్ళందరూ కూడా మనం చెప్పే మాటల ద్వారా ఆ పీస్ అనుబంధాన్ని, ఆ సమాధానాన్ని అనుభవించాలి. దాని కొరకు ప్రయాసపడాలి. ఎంత చక్కని మాట. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనియుడి. క్రీస్తు సమాధానం మన హృదయాల్లో ఏలుబడి చేయాలి. బలహీనత ఏలుబడి చేస్తున్నాయి, అప్పులు ఏలుబడి చేస్తున్నాయి, దుర్మార్గం ఏలుబడి చేస్తుంది. మనం చేసిన పాపాలు ఎంటబడుతున్నాయి, అవి మనం తాట తీస్తున్నాయి. అది తాట చెప్పడం లేదు, తగిలించుకున్నాం కదా, ఇక తేటే. ఓ దేవసేవకులు చెప్పారు, అది పుండు గోకినప్పుడు సమ్మగా ఉంటుందంట, తర్వాత మంట అదిరిపోతుందంట. ఈనాడు మన పరిస్థితులు అట్లా ఉన్నాయి. వెళ్ళేవాడి వెళ్ళకుండా రాయి తీసుకెళ్ళి తేనె తట్టు మీద కొడుతుంది, ఆ తేనెటీగలన్నీ కూడా వచ్చి నిన్ను ఇబ్బంది పెడుతున్నాయి. అడుగు తొక్కనేలా, కాలు కడగనేలా. ఇంకా సమాధానం ఏముంటుంది, అంత అసమాధానమే. దయచేసి నాలో ఉన్న అసమాధానం తొలగించి సమాధానానికి వారసుడు పిలిచావన్న గుర్తించి నా హృదయంలో నీ సమాధానం ఏలుచుండాలి ప్రభా అని ప్రార్థన చేసుకొని ప్రభు సహాయం కోరదాం. 5వ మాట, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లావు కుయుక్తితోనూ గాలి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలవలే ఎగరబట్టినబడిన వారమై ఇట్లా ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. పిలుపు విషయమై నిరీక్షణ కలిగి ఉండటకు మనం పిలువబడ్డాము. దేవుడిచ్చినటువంటి ఆ పిలుపు విషయంలో నిరీక్షణతో అడుగులు ముందుకు వేయనట్లు మనం ఎదగవలసినటువంటి వారమై ఉన్నాము. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. శరీరం ఒక్కటే, ఆత్మీయ ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుకు మీరు పిలువబడితిరి. 5వది, పిలుపు విషయమై నిరీక్షణ కలిగి ఉండకు మీరు పిలువబడ్డారు. ఒకటే నిరీక్షణ, ఆ ప్రభు రాకడ వచ్చేంత వరకు దేవుని యందు నిరీక్షణ ఉంచి అడుగులు ముందుకు వేయటం. ఎందుకంటే మన దీన శరీరము అక్షయమైన శరీరంగా మారుతుంది. ఆ దేవుని యొక్క సారూప్యములోకి అది సమరూపము కలిగింది గానగా మారుతుంది. కనుక ఆ నిరీక్షణతో మనం ఎదురు చూడాలి. అది ఒక పిలుపు. నిరీక్షణ లేని ఇతరుల వల్లే దుఃఖపడకూడదు. ఏమైపోద్దో అదేతో ఏమైనా పర్లేదు, నా విమోచకుడు సజీవుడు, నేను చూస్తాను. ఏం నిరీక్షణ? ఆస్తులు పోయినాయి, బిడ్డలు చనిపోయారు, అనారోగ్యం వచ్చింది,
భార్య దూషిస్తుంది. ఎంత స్టెబిలిటీ, ఎంత నిరీక్షణ. నా శరీరం చీకిపోయినా నేను నా ప్రభువుని చూస్తాను. ఆ శుభప్రదమైన నిరీక్షణతో ఉండటం కొరకు దేవుడు మనల్ని పిలిచాడు. ఏమైద్దో, ఏమైపోతానో, ఎక్కడైపోతానో, ఏమైపోతానో, ఇదేమైద్దో అదేమైద్దో అనుమానంతో, అవిశ్వాసంతో, అలజడితో అందరి మీద అనుమానం పెంచుకొని తినక తాక జీవోత్సవంలాగా, కస్తిపంజరంలాగా, ఏంటి అది? ఏం జీవితం అసలు? ఎందుకు ఇలా ఆలోచించామా? ఎప్పుడు చూసినా ఓని ఏడుస్తా, కుంగిపోయి, కుషించుకుపోయి, నష్టపోయి, వాడితో మాట్లాడక వీడితో మాట్లాడక అంతా శత్రుత్వం. కాదు 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 ఒక నిరీక్షణతో వెళ్ళు. ఆ శుభప్రదమైన నిరీక్షణ, ఆయన మధ్యాకాశానికి వస్తాడు, నేను ఎత్తపడతాను. ఆ ప్రభు కొరకు నేను జీవిస్తున్నాను. ఆయన ఇచ్చే బహుమానం గొప్పది. ఆయన దగ్గర సదాకాలం ఉండే ధన్యత నాకు ఇవ్వబడింది. ఒకటే నిరీక్షణ, ఒకటే విశ్వాసం, ఒకటే ఆత్మీయ జీవితం. ఆ అనుబంధంలో మనం పెరగాలి. అందుకే అంటాడు, పిలుపు విషయమై నిరీక్షణ కలిగి ఉండటకు మనం పిలువబడ్డాము. 5 విషయాలు. ఒకటి, మొట్టమొదటిగా మేలు చేసి కీడు అనిపించడానికి మనం పిలువబడ్డాం. రెండవదిగా మనం గమనించినట్లయితే ఆశీర్వాదం వారసుడికి పిలువబడ్డాం. మూడవది గమనించినట్లయితే పరిశుద్ధులుగా ఉండటకే మనం పిలువబడ్డాం. నాలుగవది సమాధానం మన హృదయంలో ఏలుచుండటకు మనం పిలువబడ్డాం. ఐదవది నిరీక్షణ కలిగి ఉండకు మనం పిలువబడ్డాం. ఆరవది గలతీ పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా రాయబడింది. మాటను జ్ఞాపకం చేసుకుందాం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండకు పిలువబడితిరి. అద్భుతమైన మాట అండి. మీరు స్వతంత్రంగా ఉండి పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరిని ఒకడు దాసులయ్యుండు. దేవునికి స్తోత్రం. మీకు స్వాతంత్రం ఇవ్వబడింది. క్రీస్తుతో మనం పునీతులమైనాం. పునీతులమైనటువంటి మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా మన యొక్క శరీర సంబంధమైనటువంటి వాటి కొరకు వాటిని ఉపయోగించక మరి ఏం చేయాలి? ఆ స్వాతంత్ర్యాన్ని ప్రేమ కలిగిన వారే ఒకనొకడు దాసులు ఉండకు ఉపయోగించండి. నాకు స్వతంత్రం ఉంది కదా అని చెప్పి గుండీలు తీసుకొని పోకూడదు. ఇబ్బంది. నేను స్వతంత్రుడు కదా అని చెప్పి దేంట్లో పడి దానిలో దూరకూడదు. నువ్వు దేంట్లో పడి దానికి వెళ్ళిపోయి ఆ శరీర సంబంధమైన క్రియల్లోకి వెళ్ళిపోయి లోక ఇచ్చల్లోకి, లోక ఆశల్లో పడిపోయి వాటికి నువ్వు దాసులు అవడానికి దేవుడిని పిలుచుకోరా. ప్రేమ కలిగి ఒకరినొకరు ఆత్మీయంగా బలపరచుకోవడానికి దేవుడు మనం పిలిచాడు. నువ్వు స్వతంత్రుడివి, స్వేచ్ఛాపరుడుగా ఉండాలి. బానిస బతకూడదండి. ఆత్మాభిమానం బతుకుతారు చూడండి కొంతమంది. ఎంత ఆత్మాభిమానమో, ఎక్కడ లొంగిపోరు, ఎవరికి వంగరు. మొర్దికై నిలబడిపోతారు అంతే. మొర్దికైలాగే ఉండాలి. హామాన్ అంటే కూడా చంపేస్తాను ఏమన్నా. అసలు హామాన్తో మాట్లాడలా మొర్దికై. ప్రార్థన చేయడు, దేవుడికి అప్పగించుకున్నాడు. హామానే తాను సిద్ధపరుచుకున్న ఉరికొయ్యి మీద వానే చనిపోయాడు. హామాను ప్రధానమంత్రి అయితే ఆ ప్రధానమంత్రి స్థానంలోకి ఎక్కడో ద్వారపాలకుడుగా ఉన్న మొర్దికై ప్రధానమంత్రి అయిపోయాడు. కారణం ఏంటి? అతను స్వతంత్రుడు, దేవునికి దాసుడుగా పనిచేశాడు, ఎక్కడ వంగిపోలేదు. సంసోనుకి దేవుడు బలం ఇచ్చాడు, కానీ బలహీనుడయ్యాడు, స్థిరోలుడయ్యాడు, ఇష్టానుసారంగా తిరిగాడు, అమ్మనాన్న చెప్పిన మాటలు లేదు, పెళ్లి పెటాకులైపోయింది, ఆశించింది దొరకలేదు, అంతా భంగం, అపరిశుద్ధుడిగా జీవించి నష్టపోయాడు. ఈరోజు వాక్యం ఉంటున్నటువంటి మనందరం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారలారా, దేవుడు నిన్ను పిలిచింది బానిసగా ఉండటానికి కాదు, స్వతంత్రుడుగా, ఆయన దాసుడుగా, ఆయనకి ఇష్టమైన బిడ్డగా నువ్వు జీవించాలని. నీతికి వారసులుగా మనం పిలువబడ్డాం. ఆ నీతి కలిగిన జీవితాన్ని మనం జీవించవలసిన వారమై ఉన్నాం. చివరిగా రోమపత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా రాయబడింది. మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మీరును వారిలో ఉన్నవారై,
మేము అపొస్తలత్వం పొందాము, మమ్మల్ని దేవుడు పిలుచుకున్నాడు. అలా మీరు కూడా వారిలో ఉండువారై ఉన్నట్టుగా ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండకు పిలువబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేనికి పిలుచుకున్నాడంట? ఆయనలా ఉంటానికి పిలుచుకున్నాడంట. ఆయన వలే, ఆయన స్వరూపం, ఆయన రూపం, ఆయన గుణలక్షణాలు, ఆయన ఎలా ఉన్నాడో మనం అలాగే ఉండాలి. యథా రాజా తదా ప్రజ అంటామే. రాజు ఎట్లా ఉంటారు, ప్రజలు అట్లా ఉంటారు. అట్లాగే ప్రభు ఎలా ఉన్నారో మనం కూడా అలాగే ఉండాలి. ఎలా ఉన్నాడు ఆయన? తన మహిమను, తన ఘనతను విడిచిపెట్టి దాసుని స్వరూపం ధరించుకున్నాడు. మనం కూడా ఏం చేయాలి? దాసుని స్వరూపం ధరించుకోవాలి. రిక్తుడుగా ఏమీ లేనివాడయ్యాడు. మనం కూడా అలా అవ్వాలి. మనం గొప్పవారుగా ఉండాలంటే అందరి పరిచారకుడుగా ఉండాలంట. ప్రభువారు తను కాళ్ళు కడిగించుకోలేదు, అందరి కాళ్ళు కడిగాడు, శిష్యుల పాదాలు. వాళ్ళకు ఒక మాదిరి చూపించాడు. ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు అదే క్షమాపణ మన హృదయం మనం కూడా కలిగి ఉండాలి. అవన్నీ ఆయన గుణలక్షణాలు. ప్రేమ, జాలి, దయ, కరుణ, వాత్సల్యము, క్షమ, ఇవన్నీ ఆయన లక్షణాలు. చాలామంది నుంచొని క్రీస్తు బోధలు అనుసరణీయము, ఆయన చూపిన చర్యలు చాలా మనకి ఆమోదయోగ్యమైనవి, వాటి ప్రకారం నడవాలి అంటాడు, కూర్చున్నాడు అంతే. ఆయన మాత్రం ఇంత కూడా చేయడు. కేక్ కట్టింగ్లు, అన్ని కట్టింగ్లు ఇవే. క్రిస్మస్ కేక్ పంచారు, జరిగినటువంటి నాట్యాలు అవన్నీ కూడా ఆహుతులు అలా అలరించాయి. ఆ క్రిస్మస్ కేక్ కట్ చేసినట్టు జాలి, దయ, ప్రేమ, కరుణ కలిగి ఉండాలి అని కట్ చేసి తలా మొక్క తింటారు, వెళ్ళిపోతారు అంతే. మరి ఉన్నాయా లోపల? లేవు. అయిపోయింది పండగ, అంత దండగ. యేసుక్రీస్తు వారిగా ఉండకు మనం పిలువబడ్డాం. పర్పస్ అది, ఉద్దేశం అది. మనం ప్రభువుని పోలి నడుచుకోవాలి. ఇంకా అదే మాదిరి. ఆల్టర్నేట్స్ ఏం లేవు. ఆ హీరో వేసుకుని డ్రెస్ని వేసుకోవాలా, ఈ హీరోయిన్ కట్టుకున్న చీరని కట్టుకోవాలా. అది వాళ్ళకి సూట్ అవుతాయి, నీకట్ట సూట్ అవుతాయి. అది కట్టేసుకోగానే అలా అయిపోతావా? అదంతా డూపు, మనమంతా ఒరిజినల్. అదంతా ఆర్టిఫిషియల్, ఇదంతా న్యాచురల్. అది రియల్, ఇది రియల్. ఆలోచించండి ఒకసారి. ఆయన మనల్ని ఎందుకు పిలిచాడు? 7 రకాలైన విషయాలతో మనం పిలిచాడు, మనం పిలుచుకున్నాడు. మీరు పిలవబడితిరి. ఎందుకు పిలవబడ్డాం? తప్పిదమునకు మీరు దెబ్బ తినొద్దు, మేలు చేసి మీరు బాధ అనిపించండి, అందుకు పిలుచుకున్నాను. ఆశీర్వాదమే వారసుడికి మీరు పిలువబడ్డారు కాబట్టి మీరు దీవించండి, కీడుకు ప్రతికీడు చేయొద్దు, దూషణ ప్రతిదూషణ చేయొద్దు, శత్రువును ప్రేమించండి, హింసిస్తున్న వారిని మీరు కొరకు వారు ప్రార్థించండి. ఆశీర్వాదం వారసుడికి మనల్ని పిలిచాడు. 3వది గమనిస్తే పరిశుద్ధులకుడికే మనల్ని పిలిచాడు. మనం పవిత్రంగా ఉండకూడదు, పరిశుద్ధంగానే జీవించాలి. 4వ చూస్తే సమాధానం మన హృదయంలో ఏలుతూ ఉండాలి, అందుకే పిలిచాడు. కుటుంబంలో సమాధానం, ఇంట్లో సమాధానం, ఒంట్లో సమాధానం, పనిలో సమాధానం. ఎక్కడికెళ్ళినా గిల్లి గజ్జాలే, ఎక్కడికెళ్ళినా అసమాధానమే, ఎక్కడ పోయినా అలజడే, అంత గందరగోళం గజిపించి ఇంకేముంటుంది సమాధానం? సమాధానం మన హృదయంలో ఏలుతుండాలి. సమాధానకర్తగా అధిపతికి మన ఇల్లు ఆలవాలముగా ఒక దేవాలయముగా ఉండాలి. నా హృదయ సీమాలో నువ్వు కూర్చున్నామంటాడు. ఎంత గొప్ప ధన్యత. 5వది నిరీక్షణ కలిగి ఉండటకు మనం పిలువబడ్డాం. ఒకే నిరీక్షణతో మనం అడుగులు ముందుకు వేయాలి. 6వది స్వతంత్రులుగా ఉండకు మనం పిలువబడ్డాం. నువ్వు స్వతంత్రుడివి, బానిసవి కాదు. క్రీస్తు తను మన కొరకు శ్రమపడి మృతి చెంది ఆయన బానిసత్వం తొలగింపజేసి మన స్వతంత్రులు చేశాడు. గలతీపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది. క్రీస్తు ఈ స్వాతంత్రం మీకు అనుగ్రహించి మిమ్మల్ని స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి మీరు మళ్ళా దాస్యమనే కాడి కిందికి వెళ్ళిపోమాకండి. కుక్క తన వాలు తిరిగినట్టు, కడగబడిన పంది మళ్ళీ బురదలో జరిగినట్టు మీరు వెళ్ళమాకండి. డిలీట్ చేసావు కదా, మళ్ళీ ఎందుకు నువ్వు ఫీడ్ చేసావు? బ్లాక్ చేసావు కదా, మరి ఎందుకు అన్బ్లాక్ చేసావు? చపల చిత్తం, చంచలం, స్టెబిలిటీ లేదు. మళ్ళీ దాసుడుగా అని ఉంటాడు. కూర్చున్న కుక్క ముందు నువ్వు వెళ్ళి పళ్ళికిలెచ్చాలా? అది మీద పడి కొరకదు, అది బురదని తెలిసింది, దానిలో ఎందుకు కాలు పెట్టాలి? అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా? నువ్వు దాసుడు కాదు, నువ్వు స్వతంత్రుడివి. మనం స్వతంత్రులుగా ఉండకు పిలువబడ్డాం. ఎంత గొప్ప మాట అండి.
నువ్వు స్వతంత్రుడుగా ఉండాలి. ఏడవ చూస్తున్నాం, మనము యేసుక్రీస్తు వారుగా ఉండకు పిలువబడ్డాము. ఆ ప్రభువుని పోలి నడుచుకుంటే రేపు ఆ మధ్యాకాశమందు ఆయన మనం చేరుకోగలం. ఆ పునాదిగిన పట్టణమును మనం చేరుకోగలం. నీతికి వారసులుగా మనం ఉండగలం. ప్రభా, ఆ దిశగా నన్ను నడిపించు. నన్ను పిలిచిన ఉద్దేశాలు ఇంత గొప్పగా నేను గుర్తించక అయోమయంలో, అజ్ఞానంలో, ఇష్టానుసారంగా, స్వేచ్ఛానుసారంగా తిరిగి నష్టపోయాను. ప్రభా, నన్ను క్షమించు. తప్పిన కుమారుడు తండ్రి వద్దకు వచ్చి, నా తండ్రి నన్ను క్షమించు అని అడిగిన రీతిగా మనం క్షమాపణ అడిగితే, పశ్చాత్తాపడితే, ఆయనకి లోబడితే మన లోపాలన్నీ దేవుడు తొలగించి లోపభూయిష్టమైనటువంటి ఈ లోకంలో తన కొరకు ఒక జ్యోతిగా, ప్రకాశించు జ్యోతిగా నిన్ను చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నిన్ను పిలిచిన 7 రకాల పిలుపుల యొక్క ఉద్దేశాన్ని గుర్తించాలని మనస్ఫూర్తిగా సేవకుడిగా మీకు మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నా. ప్రభు, మన వెనుకలి మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, చెప్పబడిన వాక్యానుసారం మమ్మల్ని పిలిచిన పిలుపు అది శ్రేష్టమైనదని మేము గుర్తించి ఆ పిలుపు తగిన జీవితాన్ని మేము జీవించడానికి సహాయం చేసి నీకు పాత్రులుగా చేయమని కోరుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మమ్మల్ని మీ కృపాస్థలకు అప్పగించుకుంటూ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ಎಲ್ಲరినీ మీరు దీవించి వారిని పిలిచిన పిలుపు మహోన్నతమైనదని గుర్తించి పిలుపు తగిన జీవితాన్ని జీవించడానికి సహాయం చేయమని ఈ టీవీ కార్యక్రమాన్ని స్పాన్ చేసినటువంటి బిడ్డల కొరకు వందనాలు. తూపులు యేసు కుమార్ కొరకు, సహోదరి మౌనిక కొరకు, మనకి ఇచ్చిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. దీవించి ప్రకాశమానమైన జీవితం, వెలుగుమయమైన జీవితం మీరు జీవించడానికి సహాయం చేసి ప్రతోష తీర్చి దీవించమని కోరుకుంటూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, శుద్ధాత్మ త్రియేక దేవుని జీవితం యేసు నామములో తోడయుండి పిలుపుకు తగిన జీవితాన్ని జీవించుటకు ప్రభు కృప చూపి దీవించి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త.